హే గైస్, ఎలా ఉన్నారు? బేసిక్గా మనిషికి భయం ఎక్కువ. ఈ భయాన్ని చాలా చీప్గా చూస్తాం, కానీ అన్నిటికీ మూలం ఈ భయమే. ఈ భయాల్ని అధిగమించే ప్రయత్నంలోనే మనిషి ఎన్నో ఆవిష్కరణలు చేశాడు. ఈ భయాలని అధిగమించే ప్రయత్నంలోనే ఎన్నో రహస్యాలని కనుగొన్నాడు. కానీ ఎప్పుడైతే మనిషి తన భయాన్ని అధిగమించలేకపోతాడో ఆ భయాన్ని చూసి ఆశ్చర్యపోవటం మొదలు పెడతాడు. అర్థం చేసుకోలేని భయాలకి కొత్త రూపం ఇచ్చి వాటిని గొప్పగా చూడటం మొదలు పెడతాడు. అలా మనుషులు అర్థం చేసుకోలేక భయపడుతున్న మిస్టీరియస్ సీ మాన్స్టర్స్ గురించి ఈరోజు వీడియో. ఆల్రెడీ సముద్రంలో నుంచి బయటికి వస్తున్న వింత చేపల గురించి, వాటి వల్ల ప్రళయం ఎలా రాబోతుంది అనే దాని గురించి నేను ఒక వీడియో చేశాను. అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అది చూడటానికి ట్రై చేయండి. సో ఎప్పుడైతే సముద్రం నుంచి వింత జీవులు బయటికి రావటం మొదలయ్యాయో అందరూ వాటి గురించి కంటే ఎక్కువగా వేరే ఒక జీవి గురించి మాట్లాడుతున్నారు. అదే లివాయిథన్. బైబిల్లో మెన్షన్ చేయబడిన ఈ లివాయిథన్ చుట్టూ ఎన్నో థియరీస్ ఉన్నాయి. సో ఈ రోజు వీడియోలో లివాయిథన్ గురించి పూర్తిగా తెలుసుకోవడంతో పాటు ఇంకొన్ని మైటీ క్రియేచర్స్ గురించి కూడా తెలుసుకుందాం. బైబిల్, జ్యూస్ మిథాలజీ, ఈజిప్షియన్ మిథాలజీ, వీటి ప్రకారం మొత్తం 3 మైటీ క్రియేచర్స్ ఈ భూమి మీద ఉన్నాయి. ఆ 3 వచ్చేసి బెహమోత్, లివాయిథన్, జీజ్. జ్యూస్ మిథాలజీ ప్రకారం చూసుకుంటే ఒక నది మొత్తాన్ని ఒక గల్ప్లో ఖాళీ చేయగల జీవి బెహమోత్. గల్ప్ అంటే గుటక అనమాట. అంటే ఒక గుటకలో ఒక నదిలోని నీటిని మొత్తాన్ని తాగేసే అంత పెద్ద జీవి ఈ బెహమోత్. సెకండ్ది వచ్చేసి ఒక సర్పెంట్ అంటే పాము. ఈ పాము ఎంత పెద్దగా ఉంటుందంటే ఇది కదిలితే సముద్రం అల్లకల్లోలం అవుతుందంట. దీనికి కోపం వస్తే సముద్రం మొత్తాన్ని చెంబులో మజ్జిగ తిప్పినట్లు తిప్పేస్తుందంట. అంత పవర్ఫుల్ ఈ స్నేక్. అండ్ దీని పేరు వచ్చేసి లివాయిథన్. ఇంకా తాడిది వచ్చేసి ఒక జైంట్ బర్డ్. ఈ పక్షి ఎంత పెద్దదంటే దీని రెక్కలతో సూర్యుడిని బ్లాక్ చేయగలదు. అంటే ఇది రెక్కలు విప్పితే సూర్యుడి నుంచి వచ్చే లైట్ భూమి మీద పడదంట. అంత పెద్ద పక్షి ఇది. అకార్డింగ్ టు మిథాలజీ, గాడ్ ఈ 3 మాన్స్టర్స్ క్రియేచర్స్ ని క్రియేట్ చేశాడు. అండ్ ఈ 3 కలిసి ఒక ట్రియో లాగా భూమిని పాలిస్తాయంట. బెహమోత్ వచ్చేసి భూమి మీద, జీజు వచ్చేసి గాలిలో, లివాయిథన్ వచ్చేసి నీళ్ళల్లో పాలన చేస్తూ ఈ ప్రపంచం మొత్తాన్ని బ్యాలెన్స్ చేస్తాయంట. సముద్రంలో ఏ జీవి కూడా ఆధిపత్యం చూపించకూడదు. ఒకవేళ అలా ఆధిపత్యం చూపించడానికి ట్రై చేస్తే సముద్రపు లోతుల్లో నుంచి లివాయిథన్ లేచి ఆ జీవిని అంతం చేస్తుంది. ఆకాశంలో ఏ పక్షి అయినా ధైర్యం చేసి ఆధిపత్యం చూపిస్తే ది మైటీ రోలర్ ఆఫ్ స్కైగా పిలువబడే జీజ్ ఆ పక్షిని అంతం చేస్తుంది. ఇంకా భూమి మీద మానవులు కానీ మృగాలు కానీ ఈ ప్రపంచాన్ని పాలించాలి అని ట్రై చేస్తే బెహమోత్ వాళ్ళని నాశనం చేస్తుంది. ఇదంతా నేను చెప్తుంది కదా, జీవిష్ మిథాలజీలో ఒక థియరీ అనమాట. అయితే ఈ 3 క్రియేచర్స్ గురించి బైబిల్, జ్యూస్ మిథాలజీతో పాటు ఇంకా చాలా మిథాలజీస్లో డిఫరెంట్ థియరీస్, స్టోరీస్ ఉన్నాయి. సో వాటిల్లో కొన్ని ఫేమస్ థియరీస్ ఏంటో చూద్దాం. ముందుగా బెహమోత్. బైబిల్లో చెప్పబడిన దాని ప్రకారం లివాయిథన్తో పాటు బెహమోత్ని బిగినింగ్ ఆఫ్ క్రియేషన్ టైంలో గాడ్ క్రియేట్ చేశాడు. బైబిల్లో బెహమోత్ని ఒక పవర్ఫుల్ గ్రాస్ ఈటింగ్ బీస్ట్ లాగా మెన్షన్ చేశారు. నేల మీద ఉండే బెహమోత్ ఎముకలు బ్రాంజ్ పైప్స్ లాగా, దాని కాళ్ళు ఐరన్ బార్స్ లాగా ఉంటాయంట. చాలా మంది స్కాలర్స్ ఈ క్రియేచర్ యొక్క డిస్క్రిప్షన్ హిప్పోపోటమస్ కి దగ్గరగా ఉంటుంది అని ఊహించి చెప్పారు. కానీ ఇది ఎలా ఉంటుంది అనే ఎగ్జాక్ట్ డీటెయిల్స్ మాత్రం ఎవరికి తెలియదు. బట్ బైబిల్ ప్రకారం ఇది చాలా స్ట్రాంగ్ అండ్ గాడ్ తప్ప దీన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. జీవిష్ మిథాలజీ ప్రకారం అపోకలిప్స్ లేదా ఎండ్ ఆఫ్ టైమ్స్ అప్పుడు ల్యాండ్ నుంచి బెహమోత్, సీ నుండి లివాయిథన్ బయటికి వచ్చి రెండు ఒక గ్రేట్ బ్యాటిల్లో తలపడతాయి. ఈ రెండింటి మధ్యలో యుద్ధం కొన్ని ఏళ్ల పాటు సాగుతుంది. వీళ్ళ యుద్ధం వల్ల భూమి మీద మొత్తం వినాశనం జరుగుతుంది. ఫైనల్ గా క్రియేటర్ అంటే గాడ్ తన మైటీ స్వాడ్తో ఈ రెండింటిని చంపేసి లివాయిథన్ స్కిన్ తో షెల్టర్స్ కట్టి బెహమోత్ మీట్ తో భూమి మీద మిగిలి ఉన్న మంచి వాళ్ళందరికీ విందు ఇస్తాడంట. ఇదే అల్టిమేట్ హెవెన్ అని కూడా జీవిష్ మిథాలజీలో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీజ్. బైబిల్లో జీజ్ గురించి జస్ట్ 2 times మెన్షన్ చేయబడి ఉంది. అది కూడా జస్ట్ చాలా బ్రీఫ్గా. బట్ జీవిష్ మిథాలజీ ప్రకారం జీజ్ అనేది ఒక గ్రిఫిన్ లాంటి బర్డ్. అండ్ ఇందాక చెప్పే కదా, ఇది చాలా పెద్దది. ఎంత పెద్దదంటే ఇది కనుక భూమి మీద వాలితే దాని తల కూడా మనకు కనిపించదంట. అండ్ ఇందాక చెప్పే కదా, ఇది రెక్కలు విప్పితే సూర్యుడిని బ్లాక్ చేసేస్తుందంట. దీని సైజ్ని డిస్క్రైబ్ చేస్తూ జీవిష్ మిథాలజీలో ఒక స్టోరీ కూడా ఉంది. ఒకసారి కొంతమంది సైలర్స్ సముద్రంలో డీపెస్ట్ పార్ట్కి వెళ్ళారంట. వాళ్ళ షిప్కి ఏదో ప్రాబ్లం వస్తే వాళ్ళు ఆ షిప్లో నుంచి సముద్రంలోకి దూకేశారు. వాళ్ళని ఆకాశం నుంచి చూస్తున్న జీజ్ వీళ్ళు మునిగిపోతారేమో అనుకుని వీళ్ళని కాపాడాలి అనే ఉద్దేశంతో సముద్రంలోకి దూకింది. ఇదే టైంలో సముద్రంలో మునిగిపోతున్న సైలర్స్ కి ఒక ఐలాండ్ కనిపిస్తుంది. వాళ్ళు ఆ ఐలాండ్ మీదకి వెళ్ళి బ్రతికిపోయాం అనుకుని ఆనందంతో డ్యాన్స్ వేస్తూ మంట వెలిగించి ఫుడ్ కూడా వండుకుంటారంట. కానీ ఆ తర్వాత వాళ్ళ ప్లేస్ అంతా భూకంపం వచ్చినట్టు కదలటం మొదలుపెట్టింది. భయంతో వాళ్ళకి ఏం చేయాలో తెలీదు. వాళ్ళ కాళ్ళ కింద భూమి ఒక్కసారిగా గాల్లోకి లేచి ఎగురుతూ వాళ్ళని సముద్రం నుంచి
భూమి మీద పడేసింది. అప్పుడు వాళ్ళకి అర్థమైంది వాళ్ళు ఈదుకుంటూ వెళ్ళింది ఐలాండ్ కాదు, జీజ్ అని. జీవిష్ లెజెండ్స్ ప్రకారం జీజ్ పెట్టి ఎగ్ కానీ పగిలితే దాదాపు 60 సిటీస్లో ఫ్లడ్స్ వచ్చి మొత్తం కొట్టుకొని పోతుందంట. ఇవన్నీ జీజ్ ఎంత పెద్దది అని తెలిపే జీవిష్ మిథాలజీ స్టోరీస్. ఇంకా ఫైనల్గా స్టార్ ఆఫ్ ది షో లెవైథన్, బెహమోత్, జీజ్ ఈ రెండు అంతగా ఫేమస్ కాదు, కానీ లెవైథన్ గురించి మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. ఇన్ఫాక్ట్ రీసెంట్ టైమ్స్ లో దీని గురించి బాగా వినపడుతుంది. సో ఈ లెవైథన్ అనేది ఒక సీ మాన్స్టర్. ఆఫ్ కోర్స్ డిఫరెంట్ మిథాలజీస్ లో దీన్ని డిఫరెంట్ గా వర్ణించారు. నేను అవి వీడియోలో ముందు డిస్కస్ చేస్తాను. బట్ కామన్ గా అయితే అందరూ దీన్ని ఒక సీ మాన్స్టర్ గా పిలుస్తారు. జీవిష్ మిథాలజీ ప్రకారం చూసుకుంటే క్రియేషన్ బిగినింగ్ లో దేవుడు 2 లెవైథన్స్ ని క్రియేట్ చేశాడంట, ఒకటి మేల్ ఇంకోటి ఫీమేల్. కానీ ఇంత భయంకరమైన జీవులు భూమి మీద 2 ఉంటే అవి ఖచ్చితంగా రీపాపులేట్ చేస్తాయి, అప్పుడు మనుషులు ఈ భూమి మీద బ్రతకలేరు అనే ఉద్దేశంతో దేవుడు ఫిమేల్ లెవైథన్ ని చంపేశాడంట. ఇంకా బైబిల్లో లెవైథన్ ని చాలా సార్లు మెన్షన్ చేశారు, కానీ దీని క్రియేషన్ గురించి కానీ 2 లెవైథన్స్ ని దేవుడు క్రియేట్ చేశాడు అన్నట్టుగాని మెన్షన్ చేయలేదు. ఇంకా దీని ఆకారం విషయానికి వస్తే ప్రతి మిథాలజీలో లెవైథన్ ని ఒక భయంకరమైన జీవిగా వర్ణించారు. ఒక పెద్ద పాము ఆకారంలో ఉండే ఈ లెవైథన్ దాదాపు 800 కిలోమీటర్ల పొడవు ఉంటుందంట. అంటే దీని తల హైదరాబాద్ లో ఉంటే తాక్ వచ్చేసి ముంబైలో ఉంటుంది. లెవైథన్ వంటి మీద ఐరన్ స్కేల్స్ అంటే ఇనుప పొలుసులు ఉంటాయంట. అండ్ దీని నోటి నుండి మంటలు వస్తాయంట. అంటే డ్రాగన్ లాగా దీని ముక్కులో నుంచి నోట్లో నుంచి మంటలు వస్తాయంట. ఏ మనిషి కూడా లెవైథన్ కి ఎదురు వెళ్ళలేరు. ఒక్క దేవుడు మాత్రమే లెవైథన్ ని ఎదిరించి ఓడించగలడు. సముద్రపు లోతుల్లో ఉండే ఈ లెవైథన్ ఎండ్ ఆఫ్ టైమ్స్ అంటే ఈ ప్రపంచం అంతమయ్యేటప్పుడు బయటకు వస్తుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు. నోటి నుంచి అగ్నిని వదులుతూ గందరగోళాన్ని సృష్టిస్తూ ఈ లెవైథన్ బయటికి రావటం ప్రపంచం మొత్తానికి తెలిసిపోతుందంట. అండ్ ఇందాక చెప్పే కదా ఇది దాదాపు 800 కిలోమీటర్ల పొడవు ఉంటుందని. సో దీని తలని తోకని ఒకేసారి ఎవరు చూడలేరు. జీవిష్ మిథాలజీ ప్రకారం మనుషుల్లో మానవత్వం అంతమైపోయినప్పుడు, అవినీతి ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నప్పుడు, తల్లులు తమ పిల్లల్ని అమ్మడానికి రెడీ అయినప్పుడు ఈ లెవైథన్ బయటికి వస్తుందంట. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ముంబై నుంచి హైదరాబాద్ వరకు ఉండే ఒక పాము, దీని నోట్లో నుంచి వచ్చే మంటలు, ఇది పెట్టే అరుపులు ప్రపంచం మొత్తం వినిపిస్తాయంట. ఇది బయటికి వచ్చేటప్పుడు సముద్రంలో నుంచి సునామీలు వస్తాయి, వాల్కనోస్ ఎరప్ట్ అవుతాయి. మనుషులు దీన్ని ఎదుర్కోలేరు కాబట్టి భూమి మీద ఉండే బెహమోత్ దీంతో తలపడుతుందని, అండ్ ఇవి 2 కొన్ని ఏళ్ల పాటు యుద్ధం చేసి ప్రపంచాన్ని నాశనం చేస్తాయని, ఇంకా ఫైనల్గా దేవుడు దిగి వచ్చి ఈ రెండింటిని చంపేస్తాడు. ఈ రెండింటి మధ్య జరిగే యుద్ధం వల్ల భూమి మీద ఉండే చెడ్డవాళ్ళు అందరూ చనిపోతారంట. సో లెవైథన్ అనేది డిస్ట్రక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇది అంతమయ్యేప్పుడు భూమి మీద ఉండే చెడు కూడా తీసుకొని పోతుంది. కొన్ని మిథాలజీస్ లో అయితే ఆడమ్ అండ్ ఈవ్ ని టెంప్ట్ చేసి ఫర్బిడెన్ ఫ్రూట్ ని తినిపించిన స్నేక్ అండ్ ఈ లెవైథన్ ఒకటే అని చెప్తూ ఉంటారు. అంతేకాదు ఈ లెవైథన్ ఒక అండర్ వరల్డ్ డీమన్ అండ్ దేవుడిని ఎదిరించడంలో లూసిఫర్ కి ఈ లెవైథన్ హెల్ప్ చేస్తుంది అని కూడా కొన్ని మిథాలజీస్ లో ఉంది. ఈ లెవైథన్ అనేది బైబిల్ ఇంకా జీవిష్ మిథాలజీస్ లోనే కాదు, జుడాయిజం లో, మెసపోటోనియన్ మిత్స్ లో కూడా మెన్షన్ చేయబడి ఉంది. ఇన్ఫాక్ట్ సముద్రంలో ఉండే మాన్స్టర్ అని మెన్షన్ చేయబడిన ప్రతి మిథాలజీలో లెవైథన్ లింక్ చేయబడి ఉంది. ఇంకా రీసెంట్ గా బయటకు వచ్చి హడావిడి చేసిన ఆర్ఫిష్ నే చాలా మంది లెవైథన్ అనుకుంటున్నారు. బట్ ఈ ఆర్ఫిష్ కి లెవైథన్ కి ఎటువంటి లింక్ లేదు. ఆర్ఫిష్ అనేది డూమ్స్డే ఫిషే, కానీ ప్రతి మిథాలజీలో లెవైథన్ ని భయంకరంగా వర్ణించారు. కానీ ఈ ఆర్ఫిష్ అనేది స్నేక్ లాగా ఉండే ఫిష్, దీనికి లెవైథన్ కి ఎటువంటి సంబంధం లేదు. ఈ ఆర్ఫిష్ కనిపిస్తే సునామీస్, డిజాస్టర్స్ వస్తాయి అని నమ్ముతారు, కానీ మిథాలజీస్ లో చెప్పినట్లు లెవైథన్ లాగా ఆర్ఫిష్ బయటికి వచ్చేటప్పుడు సునామీలు క్రియేట్ చేయలేదు. సింపుల్ గా చెప్పాలంటే ఆర్ఫిష్ కనిపించడం అనేది డిజాస్టర్స్ కి ఒక వార్నింగ్ సైన్, వేరాజ్ లెవైథన్ బయటికి రావటమే ఒక డిజాస్టర్. అయితే ఈ ఆర్ఫిష్ కనిపించడం లెవైథన్ బయటికి రావడానికి వార్నింగ్ అని, దీనికి ప్రూఫ్స్ గా ఎర్త్ టెక్టానిక్ ప్లేట్స్ ని చూపిస్తున్నారు కొంతమంది. మ్యాటర్ ఏంటంటే ఎర్త్ సర్ఫేస్ లేదా ఎర్త్ క్రస్ట్ అంతా టెక్టానిక్ ప్లేట్స్ తో చేయబడి ఉంటుంది. కాంటినెంట్స్, ఓషన్స్, మౌంటైన్స్ ఏర్పడడానికి ఈ టెక్టానిక్ ప్లేట్స్ రెస్పాన్సిబుల్. అండ్ భూమి మీద వచ్చే డిజాస్టర్స్ లైక్ ఎర్త్ క్వేక్స్, సునామీస్ కి కూడా ఈ టెక్టానిక్ ప్లేట్సే కారణం అనమాట. భూమి మీద చాలా టెక్టానిక్ ప్లేట్స్ ఉన్నాయి, లైక్ యురేషియన్ ప్లేట్, ఆఫ్రికన్ ప్లేట్, సౌత్ అమెరికన్ ప్లేట్, నార్త్ అమెరికన్ ప్లేట్, నాజ్కా ప్లేట్, ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి ఒక ప్లేటే ది స్కాటియా ప్లేట్. ఈ స్కాటియా ప్లేట్ అనేది సౌత్ అట్లాంటిక్ దగ్గర ఉండే మైనర్ టెక్టానిక్ ప్లేట్. ఇది అంటార్క్టికాని, సౌత్ అమెరికాని సపరేట్ చేస్తుంది. ఈ స్కాటియా టెక్టానిక్ ప్లేట్ ని గూగుల్ మ్యాప్స్ లో చూసినప్పుడు ఒక స్నేక్ హెడ్ లాగా కనిపిస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఆర్ఫిష్ బయటికి వచ్చిందో ప్రతి ఒక్కరూ గూగుల్ మ్యాప్స్ లో స్నేక్ హెడ్ లాగా కనిపిస్తున్న ఈ స్కాటియా ప్లేట్ ని చూసి ఇదే లెవైథన్, అది నిద్ర లేచింది, బ్రష్ చేసుకుని భూమిని అటాక్ చేయబోతుంది అని తెగ కంగారు పడిపోతున్నారు. సో లెవైథన్ ఉందో లేదో బల్లగుద్ది చెప్పలేం, కానీ ఈ స్కాటియా రిడ్జ్ అయితే లెవైథన్ కాదు అని మాత్రం కన్ఫర్మ్ అనమాట. ఇది జస్ట్ అంటార్క్టికా టెక్టానిక్ ప్లేట్ ఇంకా సౌత్
అమెరికా టెక్టానిక్ ప్లేట్ కి మధ్యలో ఉండే ఒక మైనర్ టెక్టానిక్ ప్లేట్. అండ్ దీని పొడవు వచ్చేసి 8,000 కిలోమీటర్స్. సో గూగుల్ మ్యాప్ లో చూడటానికి స్నేక్ హెడ్ లాగా ఉంటుంది అంతే, అంతకు మించి ఏం లేదు. ఈ లెవైథన్ నిజమా కాదా అనేది నేను చెప్పలేను, నేనే కాదు ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే ఎవరు నమ్మకాలు వాళ్ళవే. ఒక్కో మిథాలజీలో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు అర్థం చేసుకుని లెవైథన్ కి ఒక రూపాన్ని క్రియేట్ చేశారు అండ్ ఇంటన్ జనాల్లో ఒక భయాన్ని పుట్టించారు. బైబిల్ తీసుకోండి, బైబిల్లో లెవైథన్ ని మల్టిపుల్ టైమ్స్ మెన్షన్ చేశారు, ఇంకొన్ని మాన్స్టర్స్ ని మెన్షన్ చేశారు. కానీ ఆ మెన్షన్ చేసిన విధానంని ఎవరు పెద్దగా పట్టించుకోరు. గాడ్ ఎంత పవర్ఫుల్ అనేది తెలియజేయడానికి ఈ లెవైథన్, బెహమోత్లని బైబిల్లో వాడారు. సో ఏ మానవుడు ఎదురు వెళ్ళలేని ఈ భయంకరమైన జీవుల్ని అంతం చేయడం ఒక దేవుడికే సాధ్యం. దేవుడి పవర్ ని తెలియజేయడం కోసం వీటిని ఒక మెటఫోర్స్ గా వాడారు అనేది నా ఒపీనియన్. బట్ మనుషులు భయాలు చాలా వరకు నిజం అవుతాయి కాబట్టి మేబీ ఈ లెవైథన్ కూడా నిజంగా సముద్రపు లోతుల్లో నిద్రపోతూ ఉందేమో. ఈ పాపాలు అన్యాయాలు ఎక్కువైనప్పుడు బయటికి వస్తుందేమో, ఏమో ఎవరికి తెలుసు. సో లెవైథన్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ మీకు షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు చుట్టూ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.